ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూటమి జనసేన టీడీపీ బీజేపీ అసలు తిరుగులేని విజయాన్ని సాధించారు. అయితే మరి ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ వరకే ఇది పరిమితం అవుతుందా, లేకపోతే సౌత్ అంతా విస్తరించాల్సిన అవసరం ఉందా? చాలామందిలో ఆసక్తికరమైన అంశాలు ఈరోజు బిగ్ బ్రేకింగ్ రూపంలో బయటకు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నోట వెంట వచ్చిన కొన్ని మాటలు ఈరోజు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇక జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, మెగా అభిమానులు అవనియండి, అందుకా పవన్ కళ్యాణ్ నాకు వ్యూహాన్ని వదిలేయండి, మీరు నా కోసం పనిచేయండి, పార్టీ కోసం పనిచేయండి అని ఈ మాట అన్నారు అని ఇప్పుడు వినిపిస్తున్న వాయిస్. ఎందుకు ఈ అంశం అంటే, జనసేన ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవ్వాలి అనుకోవట్లేదు. దేశ రాజకీయాల్లో తనదైన మార్క్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సాధించేశారు. ఒక్క దెబ్బతో గెలుపు లేదు 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 అన్నారు, మొహం మొత్తేసేలా గెలిచేశారు 21-21. సో దాంతో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. విజయం అన్నది కంపల్సరీగా ఆ ఉత్సాహం వేరే లెవెల్లో ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఒక్కసారిగా మనం ఏదైనా సక్సెస్ సాధించామంటే ఇంక తిరిగి ఉండదు. ఏదైనా సక్సెస్ వరకు వెళ్ళడం కష్టం. ఒక్కసారి ఆ సక్సెస్ కానీ కొట్టి దాన్ని ఆస్వాదించామనుకోండి, ఆ కిక్ వేరు. ఆటోమేటిక్గా ఇంక అక్కడి నుంచి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే పెరిగిపోతుంటాయి. కొంతమందికి అది ఒకవేళ నెగిటివ్ అనుకుందామన్నా అది పాజిటివ్ అయిపోతుంటుంది. అదే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయండి, చాలా పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఉంది, కొంతమంది జాతీయ పార్టీగా పార్టీలను ముందుకు తీసుకెళ్దాం అనుకుని ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్గా ముందుకు సాగే వాళ్ళు ఉన్నారు. అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా చూస్తుంటాం మనం రెగ్యులర్గా. బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జనసేన అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నారనలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకు మరి మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంత బాగా నచ్చారు అంటే, ఒక్కొక్కరు నచ్చుతారు. ఎందుకు నచ్చుతారు, ఎందుకు నచ్చలేరు? కొంతమంది నచ్చరు, వాళ్ళ మొహం చూస్తేనే పక్కకి తిప్పేసుకుంటుంటారు జనరల్గా. కొంతమంది వాళ్ళు చూడకపోయినా వాళ్ళ వైపు మనం చూస్తుంటాం, కావాలని వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంటాం, పలకరిస్తుంటాం. అది ఎందుకు అంటే హ్యూమన్ సైకాలజీ. అది మనం చెప్పలేం ఎప్పుడు ఎవరితోటి ఏ రకంగా మింగిల్ అవుతాం అన్నది. అసలు ఊహించిన పరిణామం ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అసలు 6-7% ఓట్లతో ఉన్న జనసేన పార్టీ ఎక్కడో బీజేపీ శిఖరాగ్రంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ 2 సార్లు సక్సెస్ అయిపోయిన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ అనే నినాదం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఆయనకున్న అభిమానం ఎప్పుడు కనిపించినా ఆయన చాటుకుంటూనే ఉంటారు. అందరూ ఒక వంతు, పవన్ కళ్యాణ్ మోదీ గారికి ఒక వంతు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంటుంది. పవన్ కళ్యాణ్ కనిపించేసరికల్లా మన చిరంజీవి గారితో కూడా వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా తీసుకుంటూ వచ్చి ఒక జయకేతనం ఎగరవేసి ఇద్దరు చేతులు పట్టుకుంటే సక్సెస్ ఇదిరా అన్నట్లుగా ఆయన చూపించిన ఆ విజువల్ ఎంత వైరల్ అయింది ఆ ఫోటో. సో ఇలాంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తన వంతు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆయన ధ్యేయం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి అనే నినాదం. ఓకే, ఇచ్చిన సూపర్ 6లో ఇంకో 6లో ఇచ్చిన హామీలు ఏవైతే అది చూడండి, మా వాళ్ళు వెంటనే ఇలాగ వెంటనే వేసేస్తారు ఆ విజువల్స్. అది చూడండి ఎంత చక్కనగా ఉంది. అసలు ఎప్పుడన్నా మోదీ గారు అంత ఆప్యాయంగా అంత చిరునవ్వులతో అదిగో ఇద్దరిని భుజం తట్టి ఏదో ముగ్గురు సోదరుల్లాగా ఆ టైప్లో ముగ్గురు మొనగాళ్ళలాగా ఎన్నో టైటిల్ పెట్టియచ్చు. సో అంత ఆప్యాయంగా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జనాలకి చూపించి, ఆయనకు అవసరం లేదు, ప్రధాని స్థాయిలో ఉన్నవాడు, కానీ పవన్లో ఏదో ఉంది, పవన్లో ఏదో మ్యాజిక్ ఉంది, అది కనెక్ట్ అయిపోయింది ఆయనకి. అంతే. ఆ సభ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వైఖరిలో కూడా మనం రోజు మార్పు చూడవచ్చు. సనాతనం, హిందుత్వం, దేనికైనా సరే నిలబడ్డం, తెగబడ్డం, అది ఆ విజువల్స్ చూడండి. ఆయన షాక్ అయిపోతున్నాడు అది చూస్తుంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏదైతే భావజాలం అనుకుంటున్నదో, లేదా బీజేపీ ఏదైతే తన ధ్యేయం ఉందో, ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు
తూచా తప్పకుండా దాన్ని ఆచరించడంలో ఆయన మనసు చూరగొన్నారు అని. మరి ఇక్కడితో ఆగుతుందా? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అండి, సింపుల్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారు చేంజింగ్, ఆయన ఏ రకంగా ఆలోచన సరళి ఉన్నదో, ఎలాంటి అడుగులు ఆయన ముందుకు వేయిపోతున్నాడు, ఎన్ని విమర్శలు వచ్చినా సరే డోంట్ కేర్ అనుకుంటూ తను అనుకున్న టార్గెట్ వైపు ఆయన పరుగులు పెడుతున్నాడు. ఇందులో ఎటువంటి డౌట్లే ఉన్నాయి ఎవరికైనా? ఖచ్చితంగా కనిపిస్తున్నది కదా, కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలు ఇవన్నీ కూడా. తిరుమల తిరుపతి దానికి సంబంధించి ముక్కోటి ఏకాదశి ఆ తొక్కుల లాట్లో చనిపోతే డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయాడు కాకుండా సారీ చెప్పమన్నాడు అంతే. అది చాలా కాంట్రవర్సీ అయ్యింది. అయినా ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్, ఆ భయపడే క్యారెక్టర్ కాదు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అన్న ఉన్నవాడికి ఏముంటుంది. మనకి ఇదే కావాలి అని చెప్పి ఆ కుర్చీ పట్టు కూర్చున్నాం అనుకోండి, ఎవడన్నా మనం తిట్టినా మనల్ని కొట్టినా అన్నీ వదులుకుండి ఆ కుర్చీ వైపే చూస్తుంటాం మనం. ఆ కుర్చీ మనకు అవసరం లేదురా, లెగిస్తే మనది కాదు, పోతే పోనీ, ఎవడైతే కూర్చుంటే కూర్చొని, మనకు దమ్ముంది, మనం ముందుకు సాగలం. ఈ కుర్చీ ఏంటి, ఎందుకంటే పెద్ద కుర్చీ వస్తుందేమో అని దూసుకుపోయేవాడికి ఈ భయం ఉండదు. ఇది ఎవడన్నా ఎక్కేస్తాడు ఈ కుర్చీ అని. సో ఆ టైప్ క్యారెక్టర్ అది. ఎందుకంటే అన్ని డక్కా ముక్కలు తినొచ్చింది మనిషి అతను. అదేమి ఆల్ ఆఫ్ సడన్ పారాచూట్ నుంచి దిగొచ్చిన పర్సన్ కాదు కదా. ఎన్ని అవమానాలు పడ్డారు, ఇంట్లో వాళ్ళని తిట్టించుకున్నారు, భార్యని ఇష్టాసారంగా అనిపించుకున్నారు, చిన్న పిల్లలు, పసికందులు, చిన్న పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అయినా భరించాడు, ఓపిక పట్టాడు, ఓడిపోయాడు. ప్రతి ఒక్కరు విమర్శించడమే, ఇతనికేం పార్టీ తెలుసు అని మళ్ళీ చిరంజీవి గారిని ఇందులోకి లాగి వాళ్ళ అన్నలాగా ఈయన ముంచేస్తాడు. ఆ తాకట్లు పెట్టేశాడు, లేకపోతే ఎవడో సంకలో దూరాడు, లేకపోతే ఎవడో భుజాలు ఎత్తుకున్నాడు, ఎవడో పల్లకీలు మోసారు. 1, 2, 3, 4 అండి, ఎన్ని 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 మాటలు పడ్డాడు, తట్టుకున్నాడు, తనేంటో నిరూపించుకున్నాడు. సో ఇక్కడితో ఈ ప్రస్థానం ఆగుతుందా? ఇప్పుడు అసలు బ్రేకింగ్ ఇది. ఇక్కడితో ఈ ప్రస్థానం ఆపే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు ఈ పాయింట్ వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితోటి ముందుకు సాగాలని ఇప్పటికే సమాలోచనలు జరిగినాయి, ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, తెలుగు రాష్ట్రాలు, పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన అభిమానులు ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడితో కాకుండా, ఇక్కడితో ఆగకుండా జనసేన కొత్త పుంతలు తొక్కడానికి సర్వం సిద్ధం చేసుకుంది అని. అదేం పుంతలు అంటే, ఇప్పుడు జనసేన కాస్త తమిళ సేన అవ్వబోతుంది. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఏంటి తమిళ సేన ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు తమిళనాట కూడా గ్లాసుని మెరిపించబోతున్నారట, గ్లాసు పదును చూపించబోతున్నారట. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేన కొన్ని స్థానాల్లో అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన మొదలైందని. సో ఇది కార్యాచరణ చేయడానికి, రూపాంతరం చేయడానికి పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాల్లో, కొన్ని మాటల్లోని ఆయనకి తెలియకుండానే ఆ ఫ్లోలో కొన్ని మాట్లాడేస్తుంటాడు. ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాదండి. ఓ నటించి ఇంకోటి చేసి ఇంకోటి చేయడానికి కొంతమందికి అది సాధ్యం అవుతుంది, అందరికీ అది సాధ్యం కాదు. ఈయన బోళాశంకర్ టైపు. ఎవరన్నా 4 మాటలు నవ్విస్తే ఓ పడి నవ్వుతుంటారు. మొన్న అక్కడ చూడండి, ఆ గేమ్స్ ఆడుకున్నప్పుడు, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు అయినప్పుడు చిన్న పిల్లోళ్ళలాగా పడి నవ్వేస్తున్నాడు ఆయన. అలాగే కోపం వచ్చినా అంత ఆగ్రహంగా ఉంటుంది, చెప్పు తీసేస్తాడు. సో అది ఏమి దాచుకుండే క్యారెక్టర్ కాదు. అలాగే నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటతోని ఏదో జరగబోతుంది. ఎందుకు జనసైనికులకి, వీర మహిళలకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా ఫ్యామిలీకి నాకొక ప్లాన్ ఉంది, నన్ను వదిలేయండి అని చెప్పి ఎప్పుడూ చెప్పాడు ఆయన. ఆ వ్యూహం ఏంట్రా బాబు, ఏంటి ఈయన వ్యూహం అంటున్నాడు. 24 నుంచి 21కి వచ్చారు. అసలు 21లో ఎంతమంది గెలుస్తారో తెలీదు, ఎవరెవరికో సీట్లు ఇచ్చేశారు. ఇలా అయితే ఎలాగా, కాపు సామాజిక వర్గం ఏమైపోతుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కింద కలల కన్నా మనం, అవన్నీ ఏమైపోతాయని చెప్పి చాలా మదన పడ్డారు. అదిగో చూడండి ఆయన చిన్న పిల్లోళ్ళలాగా. అది ఆ క్యారెక్టర్ అది. సో కోపం వచ్చినా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయనలో ఉన్నది ఏంటంటే ఇక్కడితో ఆగడం, కోపం వచ్చినా అలాగే ఉంటుంది. సరే ఓకే, ఇప్పుడు ఈ తమిళ సేన అన్నది ఆయన ఆ సందర్భోచితంగా మాట్లాడారు, ఏదో రకంగా మాట్లాడారో కానీ తమిళనాడులో కూడా నాకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాడు వైపు ఈరోజు బీజేపీ ఫోకస్ పెట్టిందండి. బీజేపీ తోటి ఈయన ప్రయాణం లాంగ్ జర్నీ చేయాలని ఈయన ఫిక్స్ అయిపోయాడు. అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది.
ఆ నేపథ్యంలోనే 15 సంవత్సరాల కూటమి ఉంటుందని పదే పదే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం అండి. పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగంలోనే 50-60% ఆయన ఈ అంశాలే చెప్పినట్లుగా విప్పినట్లుగా మాట్లాడిన పరిస్థితి. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలామంది దీని మీద కూడా ఏంటి పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఈ రకంగా మాట్లాడారు. చాలా అంశాలు ఆయన తీసుకొచ్చాడు. తమిళంలో కూడా ఆయన మాట్లాడాడు, భయపడేది లేదు అని. సో దానికి మూలాలు ఏంటంటే ఇప్పుడు కనపడుతున్నాయి. ఇదా ఆయన వ్యూహం, అందుక వదిలేయమన్నాడు. ఒక ఆంధ్రప్రదేశ్ తోటి పరిమితం అవట్లేదు ఆయన. అటు తమిళనాడులోని కూడా ఖచ్చితంగా అన్నాడీఎంకే బీజేపీ వీళ్ళు కలిసి వెళ్ళాలని ఇప్పటి వరకు కూడా అనుకుంటుంది. సరే వెళ్తారా వెళ్ళరా అన్నది ఈయనైతే వాడతారు, అందులో నో డౌట్. అది ప్రచారానికి అయితే వాడతారు. సరే ఏముంది, కొన్ని సీట్లు తీసుకుంటేనే అవ్వచ్చు. తెలుగు వాళ్ళు ఉంటారు, ఎందుకంటే చిరంజీవి గారికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి అందరికీ కూడా కొన్ని వేల మంది ఉంటారు తమిళనాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదండి తెలుగు సినీ పరిశ్రమ. ఎక్కడి నుంచి వచ్చింది? చెన్నై నుంచి వచ్చింది కదా. వీళ్ళందరూ చెన్నైలో ఉన్న వాళ్ళే, తమిళ్ బాగా మాట్లాడతారు, అందరికీ సుపరిచితులు. సరే రాష్ట్రాలు విడిపోవచ్చు. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయినంత మాత్రాన ఆ రాష్ట్రానికి మాకు సంబంధాలు లేవంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏముంటుంది దీనికి? రాష్ట్రాలు వేరవచ్చు, కానీ అక్కడ ఉన్న ఆప్యాయతలు, అభిమానాలు, మొదటి నుంచి ఉన్న పరిచయాలు ఒక్క రోజులో పొమ్మంటే పోవు కదా. అదే పరిస్థితి ఈరోజు. సో తమిళ సేనతో పవన్ కళ్యాణ్ గారు తమిళనాట అడుగు పెట్టబోతున్నారు. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది సర్వత్రా ఆసక్తిగా మారుతున్న నేపథ్యం. బీజేపీ సౌత్ గేట్గా పవన్ కనిపిస్తున్నారా అంటే అవును అని కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ టార్గెట్ దక్షిణ భారతమా? ఇక దక్షిణాదిపై పవన్ కళ్యాణ్ దండయాత్ర చేయబోతున్నారు అన్నది ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్. పవన్ను బీజేపీ మరొక్కసారి వజ్రాయుధంగా వాడుకోబోతుంది. తమిళనాడు ఇప్పుడు వాళ్ళకి కావాలండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మాట వింటున్నారు. మన తెలంగాణ ప్రాంతం చూసుకుంటే బీజేపీకి బాగుంది. మరి రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో చెయ్యరో అది తర్వాత అంశం, కానీ బీజేపీకి వాళ్ళు పరిస్థితి చాలా బాగుంది. ఒరిస్సాలో కూడా అదే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే తమిళనాడు మీద ముందు కన్నేయాలి, తమిళనాడుని కొట్టాలి. ఎందుకంటే మొన్న సభలో కూడా మనం చూసాం, సంథింగ్ ఏదో అక్కడ జరుగుతుంది, డీలిమిటేషన్ మీద హడావిడి జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆయన కూడా లెటర్ రాసి మమ అనిపించేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి తమిళనాడు చాలా కీలకంగా మారబోతుంది. సో అక్కడ ఎలాంటి వనరులు ఉన్నా తమిళనాడులో ఎవరు కావాల్సి వచ్చినా దేనికన్నా తగ్గుతారు. బీజేపీ ఫోకస్ పెట్టింది అంటే సరి చేసేస్తారు అక్కడ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, దశాబ్ద కాలం నుంచి సుమారు, ఇంకా పైనే, ఇది థర్డ్ టైం కాబట్టి. సో బీజేపీ వ్యూహం ఎలా ఉన్నది? అంతకుముందు ఎక్కడ కాంగ్రెసు, ఎక్కడ బీజేపీ, ఎలా కొట్టుకొస్తున్నారు, ఎలా నెగ్గుకొస్తున్నారు? మోదీ షా మంత్రం, వాళ్ళ వ్యూహం ఏ రకంగా ఉంది? సో కాంగ్రెస్ని అంతా తీసేయడానికి ఏమీ లేదు, అది పుంజుకోవచ్చు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళ టార్గెట్ వాళ్ళది, వీళ్ళ టార్గెట్ వీళ్ళది. ఒక యుద్ధం అన్న తర్వాత ఇద్దరు కత్తులు పట్టుకుని పోరాడతారు. ఎట్నుంచి ఎవరికి ఏ రకంగా తెలుస్తుందో, ఎవడు బలవంతుడో ఎవడు ఓడిపోతాడు అన్నది కాలమే నిర్ణయిస్తుంది. శక్తి సామర్థ్యాలు అయితే ఎవరి కాళ్ళు గ్రౌండ్ మీద చూపిస్తారు. సో ఈరోజు అదే పరిస్థితి. వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వెళ్ళకపోవడం అన్నది కూడా ఆయనకి అడ్వాంటేజ్ ఖచ్చితంగానే. సో ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పవన్ పోటీ చేయనున్నారు. అందుకనే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ మాట మాట్లాడారు. ఇక పవన్ను, జనసేనను జాతీయ పార్టీగా విస్తరించడానికి ఇది రైట్ టైం అని ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మోదీ గారు పెద్దన్నలాగా ఆయనకు అండగా ఉన్నారు కాబట్టి ఈ టైంలోనే ఆయన ఏం చేయాలని చేయాలి. తర్వాత మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడికన్నా అంతే కదా, ఏ రాజకీయ నాయకుడికన్నా అంతే. టైం బాగున్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారండి, సింపుల్గా చెప్పాలంటే, పచ్చి భాషలోని, అందరికి అర్థమయ్యే భాషలోని. దీర్పాశీస్రావు నువ్వు ఇల్లేం చక్క పెడతావు? ఆ లైట్ ఉన్నంతసేపే కదా నువ్వు చక్క పెట్టుకుంటుంది. అలా చక్క పెట్టుకోవాలా? ఈయన ఎదగాలంటే ఇప్పుడే ఎదిగే అవకాశం ఉన్నది. ఇక ఏపీలో వర్కౌట్ అయిన టీడీపీ, బీజేపీ, జనసేన కెమిస్ట్రీ ఇక రాబోయే రోజుల్లో తమిళనాడులో బీజేపీతో జత కట్టడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలోనూ కూడా ఈ అంశాలని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక భాషా వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామని ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ కూడా ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇప్పుడు తమిళ సేన అని ముందుకు సాగబోతున్నారని, ఇప్పుడు తమిళ తంబిలతో పోటీ పడడానికి
రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. రీసెంట్గా పవన్ చేసిన కామెంట్స్ నిజమే అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక తమిళనాడులోనూ పవన్కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు ఆయనే చెప్పడంలో ఆంతర్యం ఇదే అంటున్నారు విశ్లేషకులు. ఇక పవన్ ఇమేజ్ వల్ల ఓట్ల రూపంలో మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది, ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇక ప్రజలు కోరుకుంటే జనసేన తమిళనాడులో అడుగు పెడుతుందని మనసులో మాట బయట పెట్టిన పవన్ కళ్యాణ్. ఇది చాలా కీలకమైన బిగ్ బ్రేకింగ్. ఆయన సామాన్యంగా ఏది మాట్లాడాడంటే ఏదో ఇన్సైడ్ జరుగుతుందంటే. ఇక విజయ్ పళనిస్వామి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేమన్నా పవన్ కళ్యాణ్. దీన్ని కూడా చాలా కీలకంగా ఆయన వ్యాఖ్యానించారు. అంటే తమిళనాడు రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ టైంలో అన్నది అంటే దానికి సంబంధించిన ఇన్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఇక టీవీకే ఏఐఏడీఎంకే మధ్య సమన్వయం కుదురుతుందో లేదో చెప్పలేమన్నా పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏఐఏడీఎం తోటి ఈయన ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక టీవీకే అన్నది ఏ రకంగా ఉంటుందన్నది ఇంకా ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి ఈయన అందులో కలపవచ్చు, లేకపోతే వాళ్ళని ఇందులో కలుపుకుంటారు. ఏముంది, మోదీ గారు అక్కడ అభయహస్తాలు ఇస్తే ఎవరు కలరు. ఇక బీజేపీతో కూటమి కట్టే పరిస్థితి ఉండే అవకాశం చాలా ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పవన్తో కలిసి పోటీ చేసే యోజనలో బీజేపీ ఉన్నట్లు కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి. ఇంకా ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతుంది. నిన్న ఆ మీటింగ్ అవడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, తాను ఏమీ ముందు ప్లాన్ చేసుకోనని పవన్ చెప్తున్నప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించడంలో చాలా ఆంతర్యం ఉంది అని అంటున్నారు. ఇక తమిళ ప్రజలు కోరుకుంటే పోటీ చేస్తానని ఇండైరెక్ట్గానే ఆయన చెప్పారు. ఇందాకే కూడా నేను చెప్పడం జరిగింది. ఇక తమిళనాడులో జనసేన విస్తరించే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఇంకా అన్నాదురై ఎంజీఆర్ను ఆదర్శంగా తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్. చూడండి, ఎంజీఆర్ ఎవరు, అన్నాదురై ఎవరు, ఆయన్ని ఈయనెందుకు ఆదర్శంగా తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో అయితేని. తమిళనాడులో ఈయన అడుగుపెట్టే ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయని. ఇక జన సైనికులకి ఇంక ఈ మాట ఎలా ఉంటుంది, పూనకాలు వచ్చేస్తాయి. సో మరి ఈ ప్రస్థానం ఎలా వెళుతుంది, ఈ తమిళ సేన ఎలాంటి సక్సెస్లు చూడబోతుంది, లేకపోతే ఏ రకంగా పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియన్ స్టార్గా, పొలిటికల్ స్టార్గా, ఆల్రెడీ ఆయన స్టారే, ఈ పొలిటికల్ స్టార్గా ఎలా ఎదగపోతున్నారన్నది సర్వంత్రా ఉత్కంఠ రేపుతున్న అంశాలు.